హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 8లో జరుగుతున్న ప్రతి విషయంపై మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా జరిగిన ఫన్నీ విషయాలు, ఎమోషనల్ విషయాలు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేసాం. అయితే చాలామంది మర్చిపోయిన విషయం, కొంతమంది గుర్తు పెట్టుకుని మొదలుపడుతున్న విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేంటి అంటారా? బిగ్ బాస్ సీజన్ 7, 6, 5, 4 వరుసగా అన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ బిగ్ బాస్పై కేసు ఫైల్ అయిందని, అది హైకోర్టులో విచారణ జరుగుతుందని చాలా తక్కువ మందికి ఇప్పటికి గుర్తుంటుంది. దాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. ఇంకా ఆ కేసు అనేది కంటిన్యూ అవుతుంది, హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఎందుకంటే చాలా పిటిషన్లు, చాలామంది కేసులు పెట్టడం జరిగింది. బిగ్ బాస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారు, దాన్ని నేరుగా ఎన్నో కోట్ల మంది చూసే ఒక టీవీలో ఆన్ లైవ్లో దాన్ని టెలికాస్ట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారా? బిగ్ బాస్ సీజన్ 8లో హగ్గులు అనేవి, అంటే కౌగలింతలు, దాన్ని కొంతమంది ఓదార్పుగా తీసుకోవచ్చు, దాన్ని మరికొంతమంది ఎమోషనల్గా వీక్ అవ్వడం వల్ల ఒకరినొకరు ఓదార్చే ప్రక్రియ తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కేవలం హౌస్లో లోపలికి వెళ్ళిన తర్వాత కొద్ది గంటల వ్యవధి నుంచి మొదలు పెట్టుకుంటే కేవలం కొద్ది రోజుల వ్యవధి, 2-3 రోజులకే ఈ కౌగిలింతలు అనేవి చాలా వరకు ఎక్కువైపోయిన వాదన మరొకసారి ఇప్పుడు తెరపైకి వస్తుంది. హగ్గులు అనేవి శృతిమించిపోతున్నాయి. అయితే ఒక మనిషి పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు తన ఎమోషనల్ బాండింగ్ని పెంచుకుంటూ పోవాలి. మరోవైపు ఎమోషనల్గా వీక్ అయినప్పుడు పక్క మనిషి సహాయం చేయొచ్చు, సపోర్ట్గా నిలవచ్చు. అయితే బిగ్ బాస్ ప్రక్రియలో జరిగేది ప్రతి సీజన్లో కావచ్చు, ఎక్కడైనా సరే జరిగేది అదే. కానీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఈ హగ్గులు అనేవి బాగా వరకు ఎక్కువ శృతి మించిపోతున్నాయన్న వాదన బాగా వినిపిస్తుంది. మరోవైపు బిగ్ బాస్ అసలు కంటెస్టెంట్లు ఏం చేయబోతున్నాడు అనే విషయం కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. కనీసం తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టడం ఏంటి అనేది ఒకటి తలెత్తున్న విషయం. మరోవైపు చాలా వరకు బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చిన కంటెస్టెంట్లు అందరూ కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ కావచ్చు. కంటెస్టెంట్లలో చాలామంది టీవీ సీరియల్ ఆర్టిస్టులు, టెలివిజన్ ఆర్టిస్టులు ఉన్నారు. అయితే వారు బేసిక్గా ఆర్టిస్ట్ అనే వ్యక్తికి మొత్తం శరీర భాగంలో ముఖం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్క్రీన్ ప్రజెన్స్ బట్టే వారికి అవకాశాలు లభిస్తాయి. అయితే అందులో వీరు పడే ఆటలు కావచ్చు, కొట్లాట కావచ్చు, దానివల్ల వారికి ముఖంపై గాయాలయ్యి అవకాశాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ మాట చెప్తుంది నేను కాదు, అందులో ఉన్న కంటెస్టెంటే తన ఆటలో ఆడుతున్న భాగంగానే అన్నమాట. ఈ మాట నిఖిల్ అన్నాడు. పొరపాటున ముఖానికి దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి అని డిస్కషన్లో ఒక మాట వచ్చింది. అంటే ఈ ఆటల్లో భాగంగా వారు ముఖానికి కానీ ఎక్కడైనా గాయం తగిలితే ఆ గాయం వల్ల బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత వారి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. నిఖిల్ అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్, సీరియల్లో హీరోగా యాక్ట్ చేస్తుంటాడు. అతను ముఖంపై గాయాలైతే, అందం కోల్పోతే అప్పుడు బిగ్ బాస్ ఇటువంటి అవకాశాలు ఇస్తాడు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత చాలామందికి పాపులారిటీ పెరగచ్చు, నలుగురు కాస్త 40 మందికి బయట తెలిసే అవకాశం ఉంది. కానీ అవకాశాలు కోల్పోతే దాని పరిస్థితి ఏంటి? అయితే మరోవైపు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లగ్జరీ బడ్జెట్ పేరుతోటి, అదేవిధంగా ఈ గేమ్స్లో ఓడిపోవడం వలన వారికి కనీసం తిండి కూడా పెట్టకుండా హింసిస్తుంటే బయట సొసైటీ దాన్ని చూసి ఆస్వాదిస్తుందా అనే ఒక ప్రశ్న కూడా మారిపోయింది. అంటే ప్రజలందరూ అంత భయంకరంగా ఒక సైకోల్గా ఆ షోని చూస్తున్నారా అని చాలామంది బయట నిపుణులు, అదేవిధంగా చాలా వరకు రాజకీయవేత్తలు, విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పరంగా కూడా మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యే ముందే హైదరాబాద్లో ఒక ఘటన చోటు చేసుకుంది. సినీ హీరో నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ కూల్చివేత జరిగింది. ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది. దానివల్లే నాగార్జున ముఖంలో చాలా వరకు హావభావాలు తగ్గిపోయాయి, చాలా వీక్ అయిపోయిన ఒక వాదన కూడా వచ్చింది. ఒక రాజకీయ పరంగా కూడా ఇది తీసుకుంటుంది. అయితే కన్వెన్షన్ లాంటి అక్రమ కట్టడం కట్టిన నాగార్జున ఈ విధంగా ఒక హోస్ట్ చేసి ఒక పెద్ద సిరీస్ని నడుపుతాడా, దాన్ని మనం చూడాలా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏదైనా సరే బిగ్ బాస్ సీజన్ 8లో ఒకవైపు ఈ విధంగా కౌగిలింతలు, ఈ రొమాన్స్ అనేది ఎక్కువైపోయిందని ఒక వాదన వినిపిస్తుంది. మరోవైపు ఈ అసలు కనీసం తిండి పెట్టకుండా కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఒక కొత్తగా, అసలు ఈ విధంగా ఏ సిరీస్లో కూడా ఈ విధంగా ఇంత లెవెల్లో ఇబ్బంది పెట్టిన దాఖలా లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో అన్నీ ఎక్స్ట్రాగా ఉంటాయి అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రా అనుకున్నారు, కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కూడా చాలా ఎక్స్ట్రాగా ఉంటుందనేది మాత్రం ఎవరు ఊహించలేదు. అయినా సరే ఒకసారి దీనిపై ఆలోచించాలి, ప్రేక్షకుల అభిప్రాయం చెప్పాలి. మీరు కూడా వ్యూవర్స్ ఒకసారి దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.